గతంలో మా మహబూబాద్ లో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డికి ఏం అనుభవం తెలుసు కదా మీకు. జగన్మోహన్ రెడ్డికి ఏది జరిగేదో నేను నా పర్మిషన్ ఇస్తే అది జరిగేది అంటున్నాను. అనవసరంగా ఇప్పుడు ఇక్కడ పార్టీలలో లేదు. కోటేశ్వరరావు గారు చాలా చక్కగా చెప్పిండు. ఇవాళ పార్టీలు ఎక్కడ కూడా ఆయన వస్తే వ్యతిరేకించలేదు. పండుగ నాడు కూడా వస్తుంటే కూడా ఏం అనలేదు. కానీ ఆయన మాటల వల్ల తెల్లారి నీ అయ్య జాగినట్టు మాట్లాడాల్సి వచ్చింది కదా. అంతకుముందు ఏమనలేవాడు. నిజంగా చెప్పానంటే పౌర సమాజం బాగా స్పందించింది. రాజకీయ పార్టీల కంటే పౌర సమాజం ఒకసారి కొంత దుందుడుగా పోవచ్చు, కొందరు అరే అనవచ్చు, ఏమన్నా అది తప్పు. నేను ఖచ్చితంగా అంటాను. మొన్న ప్రెస్ క్లబ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగింది. పాశం యాదగిరి నుంచి మొదలు అందరు నా మిత్రులు, కానీ వాళ్ళు ఎవరు మాట్లాడే మాట అరే తూరని మాట్లాడాల్సిన అవసరం లేకుంటే, ఇప్పుడు మనం ఇంత చక్కగా చేస్తున్నాం శ్రీనివాస్ గారు చర్చ, మీరు కోఆర్డినేటర్ కూడా ముగ్గురు మాట్లాడుతున్నారు. ఎక్కడైనా పొందు మాట వస్తుందా? ఇక్కడ చెప్పాల్సింది చెప్తున్నా కదా. చెప్పాల్సింది నాకన్నా సూటిగా కోటేశ్వరరావు గారు చెప్పారు. ఇంకేం కావాలి మనకు? ఏమంటున్నానంటే ఇక్కడ ప్రాంతాలు ఇవన్నీ ఏం లేవు. ఎక్కడైనా సరే హైదరాబాద్ విశ్వనగరం, ఇవాళ ఎక్కడైనా సింధీ గల్లి ఉన్నది, మార్వాడి గల్లి ఉన్నది. ప్రపంచంలోని నేను ఒక మాట చెప్తాను శ్రీనివాస్ గారు, లింగుడో అని మనం మాజీ ఎన్నికల కమిషనర్ గారు, వాళ్ళ ఇంటికి 4 సార్లు వెళ్ళాడు. ఆయన కొండల్లో ఇల్లు కట్టుకొని ఆ కొండ మధ్యలో గుండె వస్తే దాన్ని ఆయన డ్రాయింగ్ రూమ్ లో అట్లాగే ఉంచుకున్నాడు, పై స్లాబ్ దాటి కూడా. నేను మా ఊళ్ళో ఒక కొబ్బరి చెట్టు అట్లా ఉంచుకున్నట్టు చాలా సంతోషం ఉంది. మన డ్రాయింగ్ రూమ్ చేసుకున్నాడు దాన్ని బ్రహ్మాండంగా. అంటే లింగుడో అస్సాంలో పుట్టిన ఆయన ఇక్కడ ఇల్లు కట్టుకుంటాడు. మనం పవన్ కళ్యాణ్ ఎందుకు వద్దంటాం, చంద్రబాబు నాయుడు ఎందుకు వద్దంటాం? వీళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఎక్కడ ఉన్నాయో దాన్ని బట్టి మాట్లాడుతున్నాం అంటున్నాం. వీళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడా? నువ్వు నవ తెలంగాణ నవ్యాంధ్రప్రదేశ్ సృష్టించుకో. ఎవడొద్దంటుండే మిమ్మల్ని? 2 అవకాశాలు వచ్చినాయి. మొదటి అవకాశంలో మీరు పాత్ర కాదు. అందులో పవన్ కళ్యాణ్ గారు కేవలం గెస్ట్ ఆర్టిస్టే. ఒకసారి మోడీ ఒక దిక్కు, చంద్రబాబు నాయుడు దిక్కు పోటీ చేసిండ్రు. 106 సీట్లు వచ్చినాయి. 5 బీజేపీకి, 101 సీట్లు టీడీపీకి వచ్చినాయి. 5 ఏళ్ళు నడిపించిండ్రు. సరే, ముఖ్యంగా ఇంకోటి పవన్ కళ్యాణ్ నువ్వు చెప్పాలి, విభజన హామీలు అమలు కాలేదని చెప్పే బీజేపీ తన పంచాయతీ పెట్టుకున్నాడు. అప్పుడు అది ప్రత్యేక హోదా గురించి నిజంగా సమర్థించడం, నేను కూడా సమర్థించాను. తప్పు, ఇది మంచిదే. అంతేందుకు చంద్రబాబు నాయుడుతోని ఆ అమరావతి భూముల రైతులు నష్టమవుతున్నారని అక్కడ ధర్నా చేసినావు, అక్కడ మీటింగ్లు పెట్టినావు. ఫస్ట్ చంద్రబాబు నాయుడుతోని, తర్వాత మోడీతో విభజించి బయటకు పోయినావు కదా. ఇప్పుడు మళ్ళా అదే కూటమిలో కలుసుకొని ఇవాళ ఆ కూటమి వాళ్ళు చెప్పినట్టు విని ఇక్కడికి వస్తున్నామంటే తప్పు అంటున్నాడు. అందుకని ఇప్పుడు కూటమి ఒకటే అంతే, బీజేపీలు అంతా ఒకటే అంతేందుకు మంచి ఉదాహరణ ఏంటంటే రామచంద్రరావు గారు నా మిత్రుడు, ఆయన కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన ఏం చేసిండు? మొన్ననేమో మేము ఒంటరిగా పోతాం, ఎక్కడ ఎవరితో కలవమన్నాడా? ఇప్పుడు ఏమంటాడు? పవన్ కళ్యాణ్ సభకు అనుమతిస్తే ఏంటిది ఏమైతుండే అంటే మా జగన్మోహన్ రెడ్డికి ఆయన అవుతుండే, ఈ రకంగా అవుతుండే అట్లే. అందుకని శాంతి భద్రతల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. నిజంగానే పర్మిషన్ ఇవ్వలేదు, తప్పే అనుకుందాం. హైకోర్టు ఏమన్నది ఈ సందర్భంలో? ఇవ్వం కూడా అది సరే అండి, ఇంటరప్షన్. అది వేరే రోజు అయితే సమాజానికి యాక్సెప్ట్ చేస్తుంది. అది జూన్ 2 కాకుండా మీతో ఎప్పుడైనా సరే మేము సమర్థిస్తాం సార్. అంతే రమేష్, కరెక్ట్ అంటారు. నేను అందుకని అన్న సందర్భము సమయం కాదని మొదలుపెట్టాను నేను. ఆ రోజు సందర్భం సమయం కాదు. ఇంకోటి ఏంటంటే నువ్వు తెలంగాణ వ్యతిరేకంగా అడ్డగోలు మాట్లాడి పోనీ ఆనాడు అంటే కోటేశ్వరరావు గారు అన్నట్టు ఆనాడు ఏది మన విభజన సరిగ్గా జరగలేదు అన్నావు. జరిగి 12 ఏళ్ళు గత జిల్లా సేతుపది రైలు వెళ్ళిపోయిన స్టేషన్ పోతే రైలు రాదు, మళ్ళీ వెనక రాదు. 12 ఏళ్ల కింద జరిగిందని మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టినాం, అది అయిపోయింది. మొన్నటికి మొన్న వనసీమలో కొబ్బరి చెట్లు వెళ్ళిపోతే, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం మాట్లాడు. కొబ్బరి చెట్లు వెళ్ళిపోతే మీరు కాదు, తెలంగాణ నరదిష్టి పడి అంటే తెలంగాణ నరులందరూ ప్రజలే కదా, ఒక నాయకులు అనలే. నరదిష్టి పడి పోయింది అన్నారే, మరి అదే రోగం పుట్టింది అంటున్నాను. ఈ మాట అంటే కొంచెం పరుషంగా ఉన్నా కూడా, అంటే నీకు దిష్టి గురించి తెలియదు, దిష్టి ఏందో తెలియదు, తెలంగాణ ప్రజల గురించి మాట్లాడినావు కదా. మరి ఇక్కడికి వచ్చి తెలంగాణ ప్రజలు నాది తెలంగాణ, నేను మొదటి నుంచి ఉన్న ఇంకొక మాట కూడా చెప్తున్నా. గద్దర్ గారిని అవమానించాడు, చచ్చిపోయిన గద్దర్ గారిని అంటున్నాడు. నిజంగానే సాయం చేస్తే ఈ చేయి చేసిన సాయం చేయికి తెలియద్దు అంటారు శ్రీనివాస్ గారు. అటువంటిది 3 లక్షలు 5 లక్షలు కారు కొనిచ్చినాం. ఆ కారు కొనిచ్చింది చెప్పుకుంటావా ఇప్పుడు? లేకపోతే ఇంకెవరికి సాయం చేసి చెప్పుకుంటావా? ఇంకో మాట, తెలంగాణ మొదటి నుంచి తెలంగాణ సమాజం శ్రీనివాస్ గారు మనకు అభివృద్ధి పౌర హక్కు, తెలంగాణ జన్మ హక్కు అని కొట్లాడిన. తెలంగాణ జన్మ హక్కు, ఇది పౌర హక్కు. పౌర హక్కులో భాగంగానే కొండగట్టుకు 30 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు నీ జాయిడ్ గారు నీ ఇంట్లోకి వెళ్ళి ఇయ్యలే. ఎక్కడి నుంచి ఇచ్చినావు? టీటీడీ నుంచి. టీటీడీ ఎన్నో కళ్యాణ మండపాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ముందు పడే ఆంధ్రప్రదేశ్ లో కట్టించి ఇప్పుడు తెలంగాణలో కట్టిస్తుంది. ఎందుకంటే ఏదంటున్నాను, దానికి కూడా లెక్కలు ఉన్నాయి, చెప్తే బాగుండదు. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు దేవుణ్ణి 2 ప్రాంతాలు విభజించవద్దు, భక్తులను 2 ప్రాంతాలు విభజించవద్దు. అట్లాగే సినిమాల గురించి, సినిమా వసూళ్ల గురించి కూడా చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణ హైదరాబాద్ నుంచి వచ్చిన ఆదాయం ఎంత, లేకుంటే తిరుపతి భక్తులు వేసిన హుండీలో చెప్పిన ఆదాయం ఎంత చూస్తే బ్రహ్మాండంగా చెప్పొచ్చు. కానీ ఏమైతే అవి విడదీసినట్టయితే ఎప్పుడు కూడా విభజన రాజకీయాలు మంచివి కావు. ఇవాళ ఆయన వచ్చింది విభజన రాజకీయాలతో పాటు రెచ్చగొట్టే రాజకీయాలు చేసిండు. దానివల్ల పడుచుకొని అక్కడే ఉండి అక్కడ నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధి చూసుకోమనండి. అక్కడ ఇంకొక మాట చెప్తా, అక్కడికి పోయిన ఇక్కడ ఉన్నప్పుడు ఏమన్నాడు, అక్కడే దిక్కు లేదు నాకు ఇక్కడికి వస్తానరా. నిజంగా అది ఆయన ఉన్నమాట కరెక్ట్ అంటున్నాడు. అక్కడే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న లోకేష్ ఒక్క మాట సార్,
లోకేశ్ ముఖ్యమంత్రి అయితే మీరు గారు సమస్య లేదు, ఇక్కడికి వచ్చి ఇవాళ అక్కడ దిక్కులేదు, అక్కడ ముఖ్యమంత్రి కాలంలో ఇక్కడ అయితేనా అన్నాడు కదా. సరే భూమిపుత్రులు నిలబెడతాను, భూమిపుత్రుల సిద్ధాంతం కూడా లేదు తెలంగాణ, మహారాష్ట్ర లాగా శివసేన లాగా మాట్లాడతలేదు ఎవరు కూడా. ఇక్కడ ఎవరైనా పోటీ చేయొచ్చు, నువ్వు కూడా పోటీ రామ్మోహన్ గారు ఒకసారి బీజేపీ నాయకులు ఉన్నారు తాటు శ్రీనివాస్ గారు, ఆయనతో ఒక క్వశ్చన్ అడుగుదాం.